ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో 8 మంది కార్మికుల ఆచూకీ అంతు చిక్కడం లేదు. 11 రోజులుగా రాత్రింబవళ్లు జల్లెడ పడుతున్న కార్మికుల జాడ దొరకలేదు. రెస్క్యూ సిబ్బంది అన్వేషణ కొనసాగుతోంది. కార్మికుల ఆనవాళ్లు కనిపించలేం లేదని అధికారులు చెబుతున్నారు. టీబీఎం మిషన్ కింద కార్మికులు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో కొత్త టెక్నాలజీని వాడేందుకు సిద్ధమవుతున్నారు. రోబోలను సైతం వాడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో 8 మంది కార్మికుల ఆచూకీ అంతు చిక్కడం లేదు. 11 రోజులుగా రాత్రింబవళ్లు జల్లెడ పడుతున్నా కార్మికుల జాడ దొరకలేదు. రెస్క్యూ సిబ్బంది అన్వేషణ కొనసాగుతోంది. కార్మికుల ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. టీబీఎం మిషన్ కింద కార్మికులు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో కొత్త టెక్నాలజీని వాడేందుకు సిద్ధమవుతున్నారు. రోబోలను సైతం వాడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచార్యని అడిగి తెలుసుకుందాం. శేఖరాచార్య చెప్పండి, ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికుల ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఎస్ఎల్బీసీ దగ్గర? సాయి మాధవి, ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఆచూకీ లభించలేదు. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. లోపల ఏదైతే టీబీఎం అంటే టన్నెల్ బోర్కు సంబంధించిన మిషన్ ఏదైతే ఉందో అది అడ్డంకిగా మారిందని చెప్తా ఉన్నారు. అయితే లోపలికి జేసీబీ సహాయంతో లోపలికి వెళ్తే మినీ జేసీబీని తయారు చేశారు, అది లోపలికి పంపిస్తున్నారు. కానీ అక్కడ టన్నెల్ బోర్ మిషన్ అడ్డుగా ఉంది. అది ఆ టన్నెల్ బోర్ మిషన్ శిథిలాలు ఏవైతే తొలగిస్తే అప్పుడు లోపలికి జేసీబీ వెళ్లి అక్కడ సహాయక చర్యలు చేపడితే అక్కడ కొంత ఫలితం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లోపల ఏదైతే జీపీఆర్ రాడర్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడైతే ఫలానా చోట ఉంటాయని చెప్పేసి ఏదైతే ఛాయాచిత్రాలు రిలీజ్ చేసిందో ఆ ప్లేస్ లో మాన్యువల్ గా తవ్వకాలు చేస్తా ఉన్నారు. ఆ తవ్వకాలకు నీరు అడ్డంకిగా మారింది. అయితే ఉబికి వస్తుంది. మాన్యువల్ గా తవ్వకాలు జరిపితే ఊట నీరుగా మాదిరిగా ఉబికి వస్తుంది. అయితే లోపల దాదాపుగా నిమిషానికి 5,000 లీటర్ల నీళ్లు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. ఇది చాలా అడ్డంకిగా మారిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే 2.5 కిలోమీటర్లకు ఒక పంపింగ్ అయితే లోపల ఏర్పాటు చేశారు. ఇది 11 కిలోమీటర్ల మేర వరకు కూడా పనిచేస్తా ఉంది. ఆ 11 కిలోమీటర్ల మేర 11.5 కిలోమీటర్ల మేర నుంచి లోపలికి పంపింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదని కూడా చెప్తా ఉన్నారు. అక్కడ నీళ్లు ఎక్కువగా నిలిచి ఉండడం వల్ల సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నామని చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. లోపల అంటే రెస్క్యూ టీమ్స్ బాగానే రెస్క్యూ చేస్తున్నప్పటికీ కొన్ని అవంతరాలు అయితే లోపల తొలగించినటువంటి శిథిలాలు బయటికి తీసుకురావాలంటే అక్కడ కన్వేయర్ బెల్ట్ రిపేర్ అంటే బాగుండాలి. కన్వేయర్ బెల్ట్ ఇది ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పనిచేయట్లేదు. ప్రతి నిత్యం కూడా కన్వేయర్ బెల్ట్ బాగవుతుందని చెప్తున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి కూడా నిన్నటి వరకే కన్వేయర్ బెల్ట్ అధీనంలోకి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కానీ ఇప్పటికీ దానికి మరమ్మతులు చేస్తూనే ఉన్నామని చెప్తా ఉన్నారు. రాత్రి వస్తుందన్నారు, ఉదయం అందుబాటులోకి వస్తున్నారు, రాలేదు. ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత రావచ్చు అంటున్నారు. కన్వేయర్ బెల్ట్ మాత్రం అందుబాటులోకి వస్తే కొంత అక్కడ ఉన్నటువంటి తొలగించినటువంటి ఈ టన్నెల్ బోర్డు సంబంధించినటువంటి మిషనరీకి సంబంధించినటువంటి శిథిలాలు ఉన్నాయి. తర్వాత అక్కడ పేరుకుపోయినటువంటి బురద మట్టి ఉంది. తర్వాత కొన్ని యంత్రాలకు సంబంధించినటువంటి అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారానే బయటికి రావాలి. లోగో ట్రైన్ లో వస్తున్నాయి కానీ చాలా తక్కువ మొత్తంలో వస్తా ఉన్నాయి. దాంట్లో ఎవరైతే రెస్క్యూ చేసేటువంటి సిబ్బంది వెళ్ళాలి, మళ్ళీ డ్యూటీలు అయిపోయినాక తిరిగి రావాలి. వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ దాంట్లోనే తీసుకెళ్లాలి. ఇదంతా కూడా కొంత ఇబ్బందిగా మారిందని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఆచూకీ లభించలేదు. లోపలికి మినీ జేసీబీ వెళ్తే అక్కడ తవ్వకాలు పూర్తి స్థాయిలో జరపాల్సి ఉంటుంది. ఆ తవ్వకాలు జరిపేటువంటి టైంలో ఇక్కడ పేరుకపోయినటువంటి శిథిలాలు తీసే క్రమంలో కూడా ఆ పైన మెత్తబడి ఉంది, అది ఏమన్నా ప్రమాదం పొంచి ఉందా అని చెప్పేసి కూడా ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రోబోల సహాయం కూడా అవసరమైతే వాడతామని చెప్పారు. కానీ అది కూడా అధికారులతో చర్చ వచ్చింది, కానీ ఇప్పటి వరకు అలాంటిది కూడా ఏం కనిపించట్లేదు. మొత్తంగా ఈ రోజు 11వ రోజు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆనవాళ్లు కానీ జరగలేదు. అన్వేషణ అయితే కొనసాగుతా ఉంది. సిబ్బంది అయితే రిస్క్ చేస్తా ఉన్నారు. రకరకాల 12 రకాల టీమ్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తా ఉన్నారు. కానీ ఫలితం మాత్రం శూన్యం అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ప్రతి నిత్యం కూడా ఉదయం అంటే డే అండ్ నైట్ వర్క్ నడుస్తా ఉంది. కాకపోతే అధికారికంగా మాత్రం ఏం జరుగుతుందని చెప్పట్లేదు. ఇప్పటి వరకు అంటే ముఖ్యమంత్రి వచ్చినంత వరకే. ఆ తర్వాత ఏ ఒక్క ప్రజాప్రతినిధి మంత్రులు ప్రతినిత్యం వచ్చేవారు. ముఖ్యమంత్రి వచ్చిపోయిన తర్వాత ఒక్కరు కూడా అక్కడికి ఇప్పటివరకు రాలేదు. కేవలం అక్కడ ఉండేటువంటి ఉన్నతాధికారులు, తర్వాత కలెక్టర్ పదావత్ సంతోష్ తో పాటు ఎస్పీ
గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తర్వాత కొంత ఉన్నతాధికారులు వచ్చేసి అప్పటిక సమీక్షలు చేస్తా ఉన్నారు, వాళ్ళకు ఆదేశాలు ఇస్తా ఉన్నారు, లోపలికి పంపిస్తా ఉన్నారు, కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు మాత్రం ఎవరు కూడా మొన్నటి నుంచి అంటే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తర్వాత ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. సాయి మాధవి. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.